మన స్టెప్ నెంబర్ 1 ప్రయారిటీ. సరే ప్రయారిటీ ఏంటి? మీకు ఒక 2 ఎలిమెంట్స్కి మధ్యలో రిలేషన్ కావాలి. అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఆ 2 ఎలిమెంట్స్కి మధ్యలో ఉన్న సింబల్స్ని చూసుకోవాలి. ఒకవేళ ఆ సింబల్స్ అన్నీ కూడా ఈ గ్రేటర్ ఫ్యామిలీకి సంబంధించినవి అనుకోండి, అన్ని సింబల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? ఈ సింబల్కి ఇవ్వాలి. ఒకవేళ ఆ 2 ఎలిమెంట్స్కి మధ్యలో ఈ 2 సింబల్సే కలిపి ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి? ఈ సింబల్కి ఇవ్వాలి. ఓకేనా? ఒకవేళ ఈ సింబల్ అండ్ ఈ సింబల్ ఈ రెండు కలిపి ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? ఖచ్చితంగా ఈ సింబల్కే ఇవ్వాలి. అలానే సేమ్ ఇక్కడ కూడా సేమ్ ప్రయారిటీ ఆర్డర్. సార్ మాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే కిందన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఆ ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థం చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు కిందన కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇలా ABCD అని ఒక 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటి మధ్యన కొన్ని రిలేషన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నాకు ఎలిమెంట్ ఏకి ఎలిమెంట్ ఈకి ఫైనల్ రిలేషన్ కావాలి. వాటి మధ్యలో ఉండే ఫైనల్ రిలేషన్ నాకు కావాలి. అట్లాంటప్పుడు ఏం చేయాలి? వాటి మధ్యలో సింబల్స్ చెక్ చేసుకోవాలి. ఏ ఎలిమెంట్ ఎక్కడుంది, ఈ ఎలిమెంట్ ఎక్కడుంది, వాటి మధ్యలో నాకు సింబల్స్ చూసుకోవాలి. కాబట్టి సింబల్స్ ఏంటండి? ఈక్వల్స్ టు, గ్రేటర్, గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు అండ్ గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు. ఇక్కడ 4 సింబల్స్ ఉన్నాయి. బట్ 4 సింబల్స్ అంటే ఒకే సింబల్ 2 టైమ్స్ రిపీట్ అయింది. బట్ ఇక్కడ మొత్తం ఎన్ని సింబల్స్ ఉన్నట్టు? ఒక 3 సింబల్స్ ఉన్నాయి. అందులో నేను ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలండి? మొత్తం అన్ని ఒకే ఫ్యామిలీకి సంబంధించినవి కాబట్టి నేను ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? గ్రేటర్. అంటే ఏ అనే ఎలిమెంట్కి ఈ అనే ఎలిమెంట్కి ఫైనల్ రిలేషన్ ఏంటండి? ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఈ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు నాకు Pకి Rకి రిలేషన్ కావాలి. అప్పుడు నేను ఏం చేయాలి? సో Pకి Rకి మధ్యలో ఉండే సింబల్స్ చూసుకోవాలి. P ఇక్కడ, R ఇక్కడ. వాటి మధ్యలో ఉండే రిలేషన్స్ సింబల్స్ ఏంటండి? లెస్సర్ ఆర్ ఈక్వల్స్ టు అండ్ ఈక్వల్స్ టు. ఈ రెండిట్లో నేను ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? ఈ 2 ఎలిమెంట్సే ఉన్నాయి. మరి ఈ 2 ఎలిమెంట్సే ఉండేటప్పుడు మనం ఎవరికి ప్రయారిటీ? ఇది కాదు కదా, ఈ 2 ఎలిమెంట్సే ఉన్నాయి. అట్లాంటప్పుడు ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? సో ఆబ్వియస్లీ లెస్సర్ ఆర్ ఈక్వల్స్ టుకే ప్రయారిటీ ఇవ్వాలి. కాబట్టి ఫైనల్గా P అండ్ R వీటి మధ్యలో ఉండే ఫైనల్ రిలేషన్ ఏంటండి? P ఈజ్ లెస్సర్ ఆర్ ఈక్వల్స్ టు R. ఓకేనా? ఇక్కడ చూడండి, M అనే ఎలిమెంట్కి Y అనే ఎలిమెంట్కి నాకు రిలేషన్ కావాలి. అట్లాంటప్పుడు ఏం చేయాలి? వాటి మధ్యలో సింబల్స్ చూసుకోవాలి. సో M ఎలిమెంట్ ఇక్కడ, Y ఎలిమెంట్ ఇక్కడ. లెస్సర్, ఈక్వల్స్ టు, గ్రేటర్ ఈక్వల్స్ టు. ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఆపోజిట్ సింబల్స్ వచ్చినాయి ఇక్కడ. సో చూడండి, ఇక్కడ అండ్ ఇక్కడ చూసినట్టయితే ఆపోజిట్ ఫ్యామిలీకి సింబల్స్ వచ్చినాయి. చూడండి, మీకు కంపారిజన్లో ఎగ్జాక్ట్ రిలేషన్ ఎప్పుడు వస్తుంది అంటే రిలేషన్ ఎప్పుడు వస్తుంది అంటే అవి సేమ్ ఫ్యామిలీకి సంబంధించిన సింబల్స్ అయి ఉండాలి. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఆపోజిట్ ఫ్యామిలీకి సింబల్స్ వచ్చాయో, ఆపోజిట్ ఫ్యామిలీ సింబల్స్ అంటే ఏదైనా కావచ్చు, లెస్సర్ ఈక్వల్స్ టు గ్రేటర్ రావచ్చు, లేదా లెస్సర్ గ్రేటర్ రావచ్చు, లేదా లెస్సర్ గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు రావచ్చు, లేదా లెస్సర్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు. ఏ సింబల్స్ అన్నా రావచ్చు. ఆపోజిట్ ఫ్యామిలీ సింబల్స్ వన్స్ వచ్చినాయి అంటే వాటి మధ్యలో రిలేషన్ మనం కనిపెట్టలేం. వీ కెనాట్ డిటర్మిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ M అండ్ Y. దోస్ 2 ఎలిమెంట్స్లో ఆ రెండింటికి మధ్యలో మనం రిలేషన్ని కనిపెట్టలేం. ఓకేనా? క్లియర్? ఇప్పుడు క్వశ్చన్స్లోకి ఒక్కసారి వెళ్దాం. ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అండ్ ఇక్కడ కంక్లూజన్స్ ఉన్నాయి. సో ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ కంక్లూజన్స్ అనేవి ట్రూవా ఫాల్సా అది మనం చెప్పాలి. ఓకేనా? చెక్ చేద్దాం. సో ఇక్కడ Kకి Pకి రిలేషన్ కావాలి. సో K ఎక్కడుంది? P ఇక్కడుంది. సో Kకి Pకి రిలేషన్ కావాలంటే వాటి మధ్యలో సింబల్స్ చూడాలి. సింబల్స్ ఏంటేంటి? గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు, ఈక్వల్స్ టు, తర్వాత గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు. ఈ 3 సింబల్స్. ఆ మూడింట్లో 3 కాదు, యాక్చువల్గా 2. ఈ 2 ఒకటేగా. సో ఆ 2 సింబల్స్లో నేను ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టుకి. అంటే Kకి Pకి మధ్యలో ఉండే యాక్చువల్ రిలేషన్ ఏంటి? K ఈజ్ గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు P. ఇది నా ఫైనల్ రిలేషన్. వాడు అక్కడ ఇచ్చిన రిలేషన్ కూడా అదే. సో ట్రూ. ఓకేనా? ఇప్పుడు Eకి Nకి నాకు రిలేషన్ కావాలి. సో చూడండి, Eకి Nకి రిలేషన్ అంటే సార్ నేను వెనక నుంచి వెళ్ళాలా సార్? అప్పుడు నాకు కన్ఫ్యూజన్ వస్తుందేమో. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే, సార్ వెనక నుంచి వెళ్ళేటప్పుడు సింబల్స్ మధ్యలో ఉన్నాయి కదా, ఆపోజిట్ సింబల్స్ వేసుకోవాలి సార్. అట్లా ఎంతసేపు అని వేసుకుంటారు చెప్పండి? కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏం చేయొద్దు, జస్ట్ ఈకి ఎన్కి మీకు రిలేషన్ కావాలంటే ఎన్కి ఈకి రిలేషన్ కనుక్కోండి. ఎన్ నుంచి ఈ దాకా రండి, ఏదైనా ఒకటే కదా. ఎన్కి ఈకి ఫైనల్ రిలేషన్ వస్తుంది కదా. ఎన్కి ఈకి రిలేషన్ ఎలా ఉందో చెప్పండి. ఎన్ ఇక్కడుంది, ఈ ఇక్కడుంది. రిలేషన్ ఎలా వస్తుంది? సింబల్స్ చూసుకోండి. గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్సర్.
సో అలా కంపేర్ చేసేటప్పుడు నాకు ఏం జరిగిందంటే నాకు ఆపోజిట్ సింబల్స్ని నేను నోటీస్ చేశాను. సో ఎప్పుడైతే ఆపోజిట్ సింబల్స్ వచ్చేసాయో ఇక్కడ మనం చెప్పలేమన్నమాట వాటి మధ్య రిలేషన్, లేదంటే నో రిలేషన్. సో ఇది ఫాల్స్. అక్కడ మనం క్లియర్గా ఈ గ్రేటర్ దెన్ ఎన్ అని కన్ఫర్మ్గా చెప్పలేం. వాడేమంటున్నాడు ఈ గ్రేటర్ దెన్ ఎన్ అని అంటున్నాడు, బట్ మనం చెప్పలేకపోతున్నాం కాబట్టి ఫాల్స్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. సెకండ్ క్వశ్చన్, సి బి. సి ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది. సార్ వెనక నుంచి వెళ్ళాలా? వద్దు, అట్లాంటివి ఏం వద్దు. బి నుంచి సి దాకానే వెళ్ళండి. సో డైరెక్ట్గానే చేయండి, ఓకేనా? బీకి సికి రిలేషన్ కావాలి అంతేగా మీకు. సో బి ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. వాటి మధ్యలో సింబల్స్ ఏంటి? లెస్సర్ ఆర్ ఈక్వల్స్ టు, తర్వాత మళ్ళీ లెస్సర్ ఆర్ ఈక్వల్స్ టు, తర్వాత ఇక్కడ ఈక్వల్స్ టు. ఇక్కడ అల్టిమేట్లీ 2 సింబల్స్ ఉన్నాయి. ఆ 2 సింబల్స్లో ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? వీళ్ళకి. అండ్ బి అనేది లెస్సర్ ఆర్ ఈక్వల్స్ టు సి. సో ఇది నా ఫైనల్ రిలేషన్. బట్ వాడేమంటున్నాడు బి అనేది లెస్సర్ ఆర్ ఈక్వల్స్ టు సి అంటే సార్ అక్కడ సిబి కదా, దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా, సి ఈజ్ గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు బి అని రాసుకోవచ్చు కదా. దీని అర్థం అదే కదా, ఓకేనా? సో నాకు వచ్చిన రిలేషన్ ఏంటి? ఇలా వచ్చింది. కానీ వాడు చెప్తుంది ఇలా ఉంది. నాకు వచ్చింది సి ఈజ్ గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు బి. వాడేమంటున్నాడు కన్ఫర్మ్గా సి ఈజ్ గ్రేటర్ దెన్ బి అంటున్నాడు. నో, చూడండి ఏం లేదు, వాడు ఇక్కడ ఇచ్చిన కంక్లూజన్ నాకు ఇక్కడ వచ్చిన రిలేషన్ ఒకటే అయి ఉండాలి. 100% ఒకటి అయితేనే ట్రూ, లేకపోతే లేదు. సో ఇక్కడ గ్రేటర్ అంటున్నాడు, ఇక్కడ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు అంటున్నాడు. సో నో, అవ్వట్లేదు, ఓకేనా? పీకి ఓకే రిలేషన్, పీ ఇక్కడ ఉంది, ఓ ఇక్కడ ఉంది. బట్ పీ నుంచి ఓకి వెళ్ళండి, లేదా ఓ నుంచి పీకి రండి. ఎలా చేసినా వాటి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ అయితే ఉన్నాయి కదా. సో చూడండి ఇక్కడ పీకి ఓకి మధ్యలో ఇక్కడ ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయిగా. సో ఇక్కడ కూడా మనం కన్ఫర్మ్గా చెప్పలేం. కానీ వాడేమంటున్నాడు పీ గ్రేటర్ దెన్ ఓ అంటున్నాడు. మనం కన్ఫర్మ్గా చెప్పలేకపోతున్నాం కదా, ఇది కూడా ఫాల్స్. అంటే ఇక్కడ ఏమవుతుందండి ఆన్సర్? నన్ ఫాలోస్. ఓకే, నెక్స్ట్ డి అండ్ బి. సో ఇక్కడ డీకి బీకి డైరెక్ట్ రిలేషన్ లేదు, డీకి బీకి డైరెక్ట్ రిలేషన్ లేదు. సో డి నుంచి ఈకి అండ్ ఈ నుంచి బీకి రిలేషన్ ఉంది. సో డీకి ఈకి రిలేషన్ ఏంటి? సో చూడండి డి ఈ బి. మీకు అర్థం కావాలి కాబట్టి ఇలా రాస్తున్నాను, ఎగ్జామ్లో ఇట్లా చేయమని కాదు. సో డీకి ఈకి రిలేషన్ ఏంటి? డి చూడండి ఈ ఈజ్ లెస్సర్ ఆర్ ఈక్వల్స్ టు డి అంటే డి ఈజ్ గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు ఈ అనే కదా. అంటే డి ఈజ్ గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు ఈ అనే కదా. ఇప్పుడు ఈ నుంచి బి దాకా వెళ్ళండి, రిలేషన్ ఏముందో? ఈక్వల్స్ టు గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్. ఈని ఇగ్నోర్ చేయండి కాసేపు. సింబల్స్ ఏమున్నాయి మధ్యలో? ఇన్ని. అందులో నేను ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? గ్రేటర్ సింబల్స్. అఫ్ కోర్స్ అంతే కదా, ఇవన్నీ కూడా గ్రేటర్ ఫ్యామిలీకి సంబంధించిన సింబల్స్. అందులో గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ ఉన్నాయి. అందులో నేను ప్రయారిటీ ఇవ్వాల్సింది గ్రేటర్కి. అంటే డీకి బీకి యాక్చువల్ రిలేషన్ ఏంటండి? డి ఈజ్ గ్రేటర్ దెన్ బి. వాడు అక్కడ చెప్తుంది కూడా అదే. సో ట్రూ. కంక్లూషన్లో వాడు చెప్తుంది కూడా అదే. సో ట్రూ. నెక్స్ట్ ఏకి డీకి రిలేషన్ కావాలి. సార్ మరి ఏకి డీకి డైరెక్ట్ రిలేషన్ లేదు కదా నాకు. సో ఏ నుంచి ఈ దాకా రండి, ఈ నుంచి డి దాకా రండి. ఓకే సార్, ఏ నుంచి డి దాకా వెళ్ళండి, మళ్ళీ రివర్స్లో వెళ్ళాలా? ఏం చేయొద్దండి, ఏ ఈ తర్వాత డి, అంతే ఖతం. సో ఏ నుంచి ఈ దాకా వెళ్ళే ప్రాసెస్లో చూడండి మధ్యలో సింబల్స్ ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు ఈ నుంచి ఏ కన్నా అనుకోండి, ఏ నుంచి ఈ కన్నా అనుకోండి. సింబల్స్ ఏంటి? ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్ అనే కదా, అండ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ అనే కదా. అంటే ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్ అండ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ. సో ఏకి ఈకి మధ్యలో ఉండే సింబల్స్ ఇవి. ఓకేనా? బ్రెయిన్లో అయిపోలేదు అంతా కూడా. నెక్స్ట్ ఈ నుంచి డీకి. మరి ఈ నుంచి డీకి రిలేషన్ ఉంది, ఈ ఈజ్ లెస్సర్ ఆర్ ఈక్వల్స్ టు డి. సో ఈ ఈజ్ లెస్సర్ ఆర్ ఈక్వల్స్ టు డి. సో ఈ ఈని ఎలిమినేట్ చేస్తే కాసేపు ఈకి ఏకి డీకి మధ్యలో ఉండే సింబల్స్ ఇవి. అంటే లెస్సర్ ఆర్ ఈక్వల్స్ టు అండ్ ఈక్వల్స్ టు. ఇందులో నేను ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? అఫ్ కోర్స్ లెస్సర్ ఆర్ ఈక్వల్స్ టుకి. అంటే ఏ ఈజ్ లెస్సర్ ఆర్ ఈక్వల్స్ టు డి అనేది నా ఫైనల్ రిలేషన్. కాబట్టి అక్కడ వాడు చెప్తుంది కూడా అదే. సో ఆన్సర్ ఏంటి? ట్రూ. అంటే రెండు ఫాలో అవుతున్నాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? బోత్ కంక్లూజన్ 1 అండ్ కంక్లూజన్ 2 ఫాలోస్. ఓకే, నెక్స్ట్. సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అండ్ ఇక్కడ 2 కంక్లూజన్స్. ఇది కంక్లూజన్ 1, ఇది కంక్లూజన్ 2. ఓకేనా? అక్కడ గ్యాప్ లేదు. కంక్లూజన్ 1 అండ్ కంక్లూజన్ 2 ఒక్కసారి చూడండి. కంక్లూజన్ 1లో ఏకి జీకి కంపారిజన్, కంక్లూజన్ 2లో కూడా ఏకి జీకి కంపారిజన్ కదా. సో ఫైనల్లీ ఏకి జీకి నేను కంపేర్ చేసేటప్పుడు మధ్యలో సింబల్స్ చూసేటప్పుడు గ్రేటర్ ఈక్వల్స్ టు గ్రేటర్ ఈక్వల్స్ టు గ్రేటర్ గ్రేటర్ ఈక్వల్స్ టు లెస్సర్.
అంటే ఇక్కడ ఆపోజిట్ సింబల్స్ వచ్చేసినాయి. ఎప్పుడైతే ఆపోజిట్ సింబల్స్ వచ్చేసినాయో ఏకి జీకి మధ్యలో రిలేషన్ నేను చెప్పలేను. సెకండ్ కంక్లూజన్లో కూడా ఏకి జీకి కంపారిజన్, బట్ రిలేషన్ నేను చెప్పలేను. జస్ట్ బికాస్ మనం రిలేషన్ చెప్పలేకపోతున్నాం కాబట్టి వాటి మధ్య ఎటువంటి రిలేషన్ లేనట్టు కాదు. మరి ఏకి జీకి ఎటువంటి రిలేషన్ ఉన్నట్టు? ఏకి జీకనే కాదండి, ఏదైనా ఒక 2 ఎలిమెంట్స్కి మధ్యలో రిలేషన్ ఏ విధంగా ఉండొచ్చు. అయితే ఏకి జీకి తీసుకుంటే ఏ అనేది జీ కంటే పెద్దదై ఉండొచ్చు, లేదా ఏ అనేది జీ కంటే చిన్నదై ఉండొచ్చు, లేదా ఏ అనేది జీకి ఈక్వల్ అయి ఉండొచ్చు. అంతే కదా? ఇదైతే ట్రూ. ఏకి జీకి ఏదో ఒక రిలేషన్ ఉండొచ్చు. ఏమేమి ఉండొచ్చు? టోటల్ పాసిబిలిటీస్ ఏంటి? ఏ గ్రేటర్ దెన్ జీ అయి ఉండొచ్చు, లెస్ దెన్ జీ అయి ఉండొచ్చు, లేదా ఈక్వల్స్ టు జీ అయి ఉండొచ్చు. టోటల్ పాసిబిలిటీస్ ఇవే. సో అల్టిమేట్లీ ఆన్సర్ ఇందులోనే ఉంది, అంటే ఇది ట్రూ కదా. అయితే మరి కంక్లూజన్స్లో ఏం చెప్తున్నాడు ఒక్కసారి కేర్ఫుల్గా చూడండి. ఫస్ట్ కంక్లూజన్లో ఏమని చెప్తున్నాడు? ఏ అనేది గ్రేటర్ దెన్ జీ అంటున్నాడు. ఏ అనేది గ్రేటర్ దెన్ జీ. అండ్ సెకండ్ కంక్లూజన్లో ఏమంటున్నాడు? ఏ అనేది లెస్ దెన్ జీ అవ్వచ్చు, లేదా ఏ అనేది ఈక్వల్స్ టు జీ అవ్వచ్చు అంటున్నాడు. నాకు కావాల్సిన ఆన్సర్ ఇది కంక్లూజన్ 1 నుంచి, ఇది కంక్లూజన్ 2 నుంచి. మరి నాకు ఈ ఆన్సర్ రావాలంటే నేను ఇక్కడ జస్ట్ ఒక ఆర్ పెడితే సరిపోతుంది కదా. అంటే ఇక్కడ కూడా ఆర్. అంటే మన ఆన్సర్ ఏంటంటే కంక్లూజన్ 1 ఆర్ కంక్లూజన్ 2. క్లియర్? ఇది కేస్ నెంబర్ 1. ఓకేనా? మనకి ఎయిదర్ ఆర్ ఆన్సర్ ఎప్పుడు వస్తుందంటే ఓన్లీ 2 కేసెస్లో వస్తుంది. ఒకటి ఇలాంటి కేసు. సార్ ఎలా ఐడెంటిఫై చేయాలి ఈ కేసుని? సో చూడండి, ఇక్కడ 2 సేమ్ ఎలిమెంట్స్ ఏజీ 2 కంక్లూజన్స్లో. సో ఆ రెండింటిలో ఉండే సింబల్స్ చూడండి ఒకసారి. ఆ సింబల్స్ రెండింటిని, అంటే ఆ 2 కేసెస్లో ఉండే 2 కంక్లూజన్స్లో ఉండే సింబల్స్ని యాడ్ చేస్తే మొత్తం 3 పాసిబిలిటీస్ వచ్చేసేయాలి. అంటే గ్రేటర్, లెస్సర్, ఈక్వల్ టు, ఈ 3 వచ్చేసేయాలి. సో చూడండి, ఇక్కడ గ్రేటర్ ఉంది, లెస్సర్ ఉంది, అండ్ ఆ కిందనే లెస్సర్ ఆర్ ఈక్వల్ టు అంటున్నాం కాబట్టి ఈక్వల్ టు సింబల్ కూడా అందులోనే కంబైన్ అయ్యి వచ్చేసింది. అంటే ఈ రెండింటిని కంబైన్ చేస్తే మొత్తం ఒక 2 ఎలిమెంట్స్ ఉంటే టోటల్ పాసిబిలిటీస్ గ్రేటర్, లెస్సర్ అండ్ ఈక్వల్ టు, ఈ 3 కవర్ అయిపోతున్నాయి. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? ఎయిదర్ కంక్లూజన్ 1 ఆర్ కంక్లూజన్ 2 ఈస్ ట్రూ. ఓకేనా? ఇప్పుడు ఇంకొక కేసు ఏంటి? ఎయిదర్ ఆర్ ఆన్సర్ వచ్చేలాగా ఇంకొక కేసు ఉందని చెప్పారు కదా, ఇంకొక కేసు ఏంటి ఒక్కసారి చూడండి. ఇక్కడ ఏకి డీకి కంపేర్ చేయాలి. సో ఏ ఇక్కడ, డి ఇక్కడ. సో వాటి మధ్య సింబల్స్ ఏంటి? ఏ, డి. లెస్ ఈక్వల్స్ టు. అల్టిమేట్లీ ఏకి డీకి రిలేషన్ ఏంటి? ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు డి. ఫస్ట్ కంక్లూజన్లో ఏమంటున్నాడు? ఏ లెస్ దెన్ డి కాదు. సెకండ్ కంక్లూజన్లో ఏ ఈక్వల్ టు డి, అది కూడా కాదు. బట్ ఆ 2 కంక్లూజన్స్ని యాడ్ చేస్తే నాకు కావాల్సిన ఈ ఆన్సర్ వస్తుందా లేదా? చూడండి, ఇక్కడ లెస్ దెన్ డి అంటున్నాడు, ఏ లెస్ దెన్ డి, ఓకే. అండ్ ఇక్కడ ఏ ఈక్వల్ టు డి, ఓకే. సో ఈ రెండింటిని ఎప్పుడైతే కంబైన్ చేస్తానో నాకు ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి, ఇది వస్తుందా లేదా? అంటే నాకు అల్టిమేట్ ఆన్సర్ ఏంటి అంటే ఏ లెస్ దెన్ డి అవ్వచ్చు. అంటే అల్టిమేట్ రిలేషన్ ఇది కదా, అదే కదా. సో ఏ లెస్ దెన్ డి అవ్వచ్చు, లేదా ఏ అనేది ఈక్వల్ టు డి, ఇదే కదా ఇది. అంతేనా? నేను ఇలా రిప్రజెంట్ చేయొచ్చు నా ఆన్సర్ని. అంటే కంక్లూజన్ 1లో ఇది ఉంది, కంక్లూజన్ 2లో ఇది ఉంది. నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? ఇదైనా, ఇది ఓవరాల్గా ఇది నా ఆన్సర్. అంటే కంక్లూజన్ 1 ఆర్ కంక్లూజన్ 2. అంటే ఏ లెస్ దెన్ డి అవ్వచ్చు, లేదా ఏ ఈక్వల్ టు డి అవ్వచ్చు. నా ఆన్సర్ ఏంటి? ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు డి కదా. సో ఇక్కడేమంటున్నాడు? ఏ లెస్ దెన్ డి అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడు? ఏ ఈక్వల్స్ టు డి అంటున్నాడు. నా ఆన్సర్ ఏమవ్వాలి? ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు డి అవ్వాలి. సో అది ఎప్పుడు పాసిబుల్? ఈ కంక్లూజన్ లేదా ఈ కంక్లూజన్లో మనకేముండాలి? ఏ లెస్ దెన్ ఇక్కడ, ఈక్వల్ టు ఇక్కడ, అలా ఉండాలి. ఆ రెండింటిని కంబైన్ చేస్తే మనకి కావాల్సిన ఆన్సర్లో ఉండే సింబల్స్ రావాలి. అలా వచ్చేస్తున్నాయి కదా. సో ఆన్సర్ ఏమవుతుంది? ఎయిదర్ కంక్లూజన్ 1 ఆర్ కంక్లూజన్ 2 ఫాలో. ఒకవేళ మీకు ఈ ఎయిదర్ ఆర్ ఆన్సర్ వచ్చేటప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం కాకపోతే ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్స్కి. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, అందుకనే కొంచెం క్లారిటీ కోసం ఇంత ఎలాబరేట్ చేసి చెప్పాను. నార్మల్లీ ఫాస్ట్గా చేసేయచ్చు. ఓకేనా? ఒకవేళ మీకు అర్థం కాకపోతే జస్ట్ లెట్ మీ నో దట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. I will bring another video. Okay na?